నాకున్నది దరిద్రాలు ఎవరికి ఉండవేమోరా. నా దరిద్రాలు ఉంటే ఇక్కడే చచ్చిపోతావు. చూసుకుందాం, నీ దరిద్రం నా దరిద్రం. నాకు రీసెంట్ గా బ్రేకప్ అయింది, అదో దరిద్రం. అయినా నీది 7 years రిలేషన్షిప్ కదా. 7 years రిలేషన్షిప్ కానీ నాతో కాదు, నా పక్కన ఉన్న దాని బెస్టీతో. నీకు అట్లీస్ట్ గర్ల్ ఫ్రెండ్ అయినా ఉంది. నేను 1 year ఒక అమ్మాయితో చాట్ చేసిందో తెలిసింది, అది ఫేక్ అకౌంట్ అని. ఆ ఫేక్ అకౌంట్ నాదే. అటెండెన్స్ లేదని ఎగ్జామ్ రాయనివ్వలేదు. కాండోనేషన్ ఫీ కట్టుకోవచ్చు కదా, దానికైనా 65% ఉండాలి. నాకు 64.5 ఉంది. అదే ఎగ్జామ్ నేను రాశాను, నా నుంచి ఒకటి కాపీ కొట్టాడు, ఆడు పాస్ నేను ఫెయిల్ అయిపోయాను. సరేరా, జాబ్ లో ప్రతిసారి హెచ్ఆర్ రౌండ్ దాకా వెళ్తాను కానీ సెలెక్ట్ అవ్వను. నువ్వు అక్కడ దాకా వెళ్తున్నావు, నేను ఫస్ట్ రౌండ్ లో ఆప్టిట్యూడ్ టెస్టే పాస్ అవ్వట్లేదు. ఎవ్రీ ఇయర్ కాలేజ్ బస్ ఫీజు మిస్ అవ్వకుండా కడతాను కానీ ప్రతిరోజు బస్ మిస్ అయిపోతాను. దిస్ ఇస్ మై ట్రాక్ రికార్డ్. ఇంపార్టెంట్ పనులు ఉన్నప్పుడు మాత్రమే ట్రాఫిక్ లో ఇరుక్కోవడం, బైక్ లో పెట్రోల్ అయిపోవడం, దిస్ ఇస్ మై ఆల్ టైమ్ రికార్డ్. అరే ఇదంతా కాదురా, దరిద్రాలు ఎక్కువైపోయి చెప్పి నేను దేవుడి దగ్గర నా బాధలు చెప్పుకోవడానికి వెళ్తే అక్కడ నా పర్సులో 10,000 రెండు పోయాయి. అది కూడా నా దరిద్రమే. అలా ఎలా? అది నువ్వు నాకు ఇవ్వాల్సిన 10,000. సబ్స్క్రైబ్ చెబితే మీకు ఇలానే జరుగుతుంది. రే, మీ గోద లోపల దాకా వస్తుంది. ఏం లేదు డాడీ, అంటే ఎవరి దరిద్రం గొప్పదో మాట్లాడుకుంటున్నాం. దరిద్రం 30 ఏళ్ళ ముందు మీ తాత 30 ఎకరాలు ప్యాకెట్ లో దొబ్బెట్టాడు. ఇప్పుడు అక్కడ 1 ఎకరం 10 కోట్లు.